దేశానికి సంబంధించినంత వరకు తట్టుకోగల శక్తి అయితే ఖచ్చితంగా ఉంది. ఇది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే $702 బిలియన్ ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి మన దగ్గర, అట్లాగే ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ 3 కాంటినెంట్స్లో కూడా ఉన్నాయి, ప్రపంచంలోని 3 ఖండాల్లో కూడా ఉన్నాయి. అలాగే 45 బిలియన్ల ట్రేడ్ సర్ప్లస్ ఉంది. కాబట్టి నో టెన్షన్. ఇవాళకి మనకి ఎలాంటి సమస్య లేదు. వస్త్ర పరిశ్రమకు కొంత సమస్య ఉంటుంది, మందుల పరిశ్రమకు కొంత సమస్య ఉంటుంది, అదే సందర్భంలో ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో సమస్య ఉంటుంది. బట్ అమెరికాని కనుక దాని ఇష్టారాజ్యంగా నడవనిచ్చి మనం గనక అన్నామంటే అది మనకి చాలా దెబ్బతీస్తుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అందుకని మన వ్యవసాయాన్ని దెబ్బతీస్తుంది, మనకు సంబంధించినటువంటి పరిశ్రమలు దెబ్బతీస్తాయి, మనకు సంబంధించినటువంటి ఆయుధ వ్యాపారాలు దెబ్బతీస్తాయి, మనకు సంబంధించినటువంటి ఇస్రోని దెబ్బతీస్తాయి. వాళ్ళు మనం ఎదగాలని కోరుకోరు, మనం వాళ్ళ మీద ఆధారపడాలని కోరుకుంటారు. మనం వాళ్ళ మీద ఆధారపడకుండా ఎదగాలని కోరుకుంటున్నాం.